ఏపీ రాజకీయాల్లో శ్యామల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అలాగే ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో శ్యామల చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించడం లేదంటూ స్టేజ్ మీదే ప్లకార్డులు ప్రదర్శించిన శ్యామల పవన్ ఎక్కడున్నారో చెప్పాలంటూ సెటైర్లు వేశారు. ఇక బాలయ్యది గెలిపే కాదంటూ ఆమె చేసిన కామెంట్స్ పై కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. టీడీపీ జనసేన కేడర్ శ్యామలకు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చేశాయి. హిందూపురంలో అసలు వైసీపీకి ఆదరణే లేదని, బాలయ్య ఎమ్మెల్యేగా బాగా పనిచేస్తుండటంతో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు ఆయన్ను 3 సార్లు గెలిపించారని టీడీపీ శ్రేణులు ఓ రేంజ్ లో శ్యామల చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇలా అసత్య ఆరోపణలు చేసి అధినేత జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని, అలాగే ఇప్పటి వరకు ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాకు చెక్ పెట్టేందుకే శ్యామల ఇలా రెచ్చిపోయి మాట్లాడుతోందని అంటున్నారు. శ్యామల రోజాను రీప్లేస్ చేస్తుందని, అందుకే ఆమెకు వైసీపీ అధికార ప్రతినిధి పదవిచ్చారని కూడా అంటున్నారు. మాజీ మంత్రి రోజాపై ప్రస్తుతం పలు కేసులున్నాయి. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు టీటీడీ దర్శన టికెట్లు కూడా అమ్ముకున్నారన్న అభియోగాలున్నాయి. దీంతో పాటు నగరిలో తనకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పార్టీ నేతల తీరుపై అసంతృప్తితో ఉన్నారామె. దీంతో ఇటీవల కాస్త సైలెంట్ అయిన రోజా మళ్లీ బుల్లితెర షోలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతున్నారు రోజా. ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే రోజాపై పలు కేసులు ఉండడంతో ఫ్యూచర్ లో ఏదైనా జరిగితే పార్టీ వాయిస్ వినిపించేందుకు ఇప్పటి నుంచే శ్యామలను రెడీ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్యామల ఒకప్పుడు హ్యాపీగా యాంకరింగ్ చేసుకునేది. అలా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో ఛాన్సులు కూడా కొట్టేసింది. ఒకవేళ సినిమాల్లో ఛాన్సులు తగ్గినా టీవీ షోలు ఎలాగూ ఉండేవి కాబట్టి ఆమెకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఎందుకో సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె భర్త కోసమని ప్రచారం జరిగింది. గతంలో జగన్, షర్మిల ప్రచార సభలకు హాజరయ్యేది శ్యామల. ఇక గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై నోరు పారేసుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను ఘోరంగా ట్రోల్ చేశారు. ఆమెకు సంబంధించిన పాత విషయాలు బయటకు తీసి మరీ ఆమెను విమర్శించారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసింది శ్యామల. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. శ్యామల అంచనా కూడా తప్పైపోయింది. దీంతో ఇప్పుడు రాజకీయాల్లో ఉండి చేసేదేమీ లేదని భావించి కొన్నాళ్లు సైలెంట్ గా ఉందామె. మరోవైపు తిరిగి సినిమాల్లో, బుల్లితెర షోల్లో బిజీ అవ్వాలని భావించింది. కానీ ఇండస్ట్రీలో శ్యామలకు అవకాశాలు కరువయ్యాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె క్షమాపణలు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడైతే శ్యామలకు వైసీపీ అధికార ప్రతినిధిగా కూటమి పార్టీల నేతలను విమర్శించడం తప్ప వేరే ఆప్షనే కనిపించడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణపై ఏదో ఒక సెటైర్ వేసి హైలైట్ అవ్వడానికే చూస్తోందామె. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనబడడం లేదు అంటూ, అలాగే బాలకృష్ణది గెలిపే కాదంటూ ఆమె సెటైర్లు విసిరింది. వీటికి కొంతమంది పార్టీ శ్రేణులు, అలాగే ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నా, మరికొంతమంది ఆమెను అసలు పట్టించుకోనవసరమే లేదు, అటెన్షన్ కోసం ట్రై చేస్తోంది, లైట్ తీసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇదంతా రోజాకు చెక్ పెట్టేందుకు, అలాగే ఎట్ ద సేమ్ టైం జగన్ దృష్టిలో పడేందుకే ఇలా చేస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయమని వైసీపీ పెద్దలు స్క్రిప్టులు పంపుతున్నారని, ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడమని చెబుతున్నారని ఆ వీడియోలను వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోందని అంటున్నారు. శ్యామలకు ఇంకా జగన్ రాజకీయం అర్థం కాలేదని, కొడాలి నాని నుంచి కొమ్మినేని వరకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడి ఏ స్థితిలో ఉన్నారో గుర్తు చేసుకోవాలని సలహాలిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పార్టీలో ఇతర నేతల్ని బలిచేసి వారికి ఓదార్పు యాత్రలు చేసి తాము రాజకీయంగా బలపడాలనుకుంటారని, చాలా కాలంగా ఇదే జరుగుతోందని చెబుతున్నారు. ఇలాగే ఎంతో మంది నేతలు అడ్రస్ లేకుండా పోయారని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా శ్యామల వచ్చింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై పీఠాధిపతి అని, మరొకటి అని వ్యాఖ్యలు చేస్తున్నారామె. ఇక హిందూపురంలో బాలకృష్ణ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని మాట్లాడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా జగన్ అండ్ కోటరీ చెప్పినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని చూసి కూడా శ్యామలకు ఇంకా జ్ఞానోదయం కాకపోవడమేంటన్న ప్రశ్న వస్తోంది. గతంలో యాక్టర్ పృథ్వీ, అలీ, పోసాని సహా ఎంతో మంది జగన్ కోసం తమకిచ్చిన స్క్రిప్టులను బట్టి చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడేశారు. ఇప్పుడు వారంతా ఎటుపోయారో శ్యామల గుర్తు చేసుకుంటే పద్ధతి గల రాజకీయాలు చేస్తారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
సజ్జల ఆఫీస్ నుంచి వచ్చే స్క్రిప్టులు ఖచ్చితంగా ఘోరంగానే ఉంటాయి. వాటిని ఫాలో అయిపోతే రేపు సజ్జల కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. దానికి పోసానే సాక్ష్యమని వైసీపీ నేతల్లోనే చాలా మంది గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో పంజాగుట్ట పిఎస్లో విచారణకు కూడా హాజరైంది శ్యామల. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి అంటూ టార్గెట్ అయింది ఆమె. అయినా సరే మళ్లీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణపై నోరు పారేసుకుంది. అయితే వాళ్ళిద్దరూ చేసే సేవా కార్యక్రమాలు అలాగే తమ తమ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియనివి కావు. ఇప్పటికే వాళ్ళు తామేంటో నిరూపించుకున్నారు. వారిని విమర్శిస్తే ప్రజలే ఆమెను తిప్పి కొడతారని అంటున్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న శ్యామలకు చాలా ఫ్యూచర్ ఉంది. అందుకే పద్ధతిగా రాజకీయాలు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా అధినేత జగన్ మెప్పు కోసమో లేదంటే మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఫ్యూచర్ లో జరిగే డ్యామేజ్ ఊహించలేమన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.